మరి తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి మాల సోదరులారా, దళిత సోదరులారా, ఎస్సీ వర్గీకరణ ముసుగులో దేశవ్యాప్తంగా దళితుల ఐక్యతను దెబ్బతీయడానికి కుట్ర జరుగుతూ ఉంది. మరి తెలుగు రాష్ట్రాల్లో అయితే ఒక మాల కమ్యూనిటీని అన్ని రాజకీయ పార్టీలు టార్గెట్ చేసి తొక్కేసే కార్యక్రమం చేపడతా ఉన్నారు. ఇది మాదికి ఫేవర్ చేసేటటువంటి కార్యక్రమం కాదు. దళిత సోదరులారా, దేశవ్యాప్తంగా ఉన్నటువంటి 11 ఎస్సీ కులాలారా, మన మధ్య చిచ్చుపెట్టి తొక్కేసే కార్యక్రమం చేపట్టారు. అందుకనే తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో అన్ని రాజకీయ పార్టీలు ఎస్సీ వర్గీకరణకు సపోర్ట్ చేస్తున్నాయి. కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ రాజకీయ పార్టీలన్నింటినీ కూడా మా తరపున శ్రద్ధాంజలి ఘటిస్తా ఉన్నాను. అలాగే ఇంత కుట్ర జరుగుతున్నా కానీ రాజకీయ పార్టీల్లో ఉన్నటువంటి తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి మాల ప్రజాప్రతినిధులు ఎవరు కూడా కనీసం నోరు తెరవకోకుండా మరి స్వార్థ ప్రయోజనాల కోసం జాతిని తొక్కేస్తా ఉంటే వాళ్ళ పదవుల కోసం ఏడుస్తున్నారు. కాబట్టి మరి తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి మాల ప్రజాప్రతినిధులందరికీ కూడా శ్రద్ధాంజలి, నా సంతాపం తెలియజేస్తా ఉన్నాను. సన్నాసులారా, ఎక్కడైనా చావండి, కళ్ళు తెరవండి. ఒక కులాన్ని టార్గెట్ చేసి తొక్కేస్తా ఉన్నారు. దేశవ్యాప్తంగా ఉన్నటువంటి దళిత సోదరులారా, ఎస్సీ లిస్టులో ఉన్నటువంటి మిగతా కులాలకి సపోర్ట్ చేసేటటువంటి పైకి తీసుకొచ్చేటటువంటి కార్యక్రమం కాదు. మనకిచ్చేటటువంటి రిజర్వేషన్ రియల్ టర్మ్స్ లో 100లో 3కే దీన్ని 1108 కులాలకు పంచుతానని మోడీ గారు, తెలుగు రాష్ట్రాల్లో 59 కులాలకు సమంగా పంచుతానని రేవంత్ రెడ్డి, చంద్రబాబు చెప్తా ఉన్నాడు. भाई और बहनों सुनिए, देश भर में एससी आरक्षण वर्गीकरण के बहाने देश भर में सभी राजनीतिक पार्टियां दलितों की एकता को कमजोर कर रही है। इस पर हमें सभी को मिलकर लोकतांत्रिक लड़ाई करनी चाहिए। भाई और बहनों, लड़ना है। मोदी जी सुनिए, एससी लिस्ट में बाकी जातियों पर अगर आपको सच्चा प्यार है, आरक्षण 10% और बढ़ाकर बाकी जातियों को देना है। मोदी जी, आप कर सकते हैं तो यह काम करें, लेकिन మోడీ జీ దళిత జాతీయంకు విభజిత నా కరే. మోడీ జీ, మిత్రులారా, తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి మాల మాదిగ సోదరులారా, ఇది ఎస్సీ వర్గీకరణ కాదు. పర్మనెంట్ గా ఎస్సీ వాళ్ళందరినీ కూడా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఒక ఎస్సీ కులాన్ని మరొక ఎస్సీ కులం మీదకి గిల్లి తొక్కేసేటటువంటి కార్యక్రమం. కాబట్టి ఇకనైనా కళ్ళు తెరుస్తారని 30 సంవత్సరాలుగా ఈ ఉద్యమంలో ఉన్నటువంటి వ్యక్తిగా, రీసెర్చ్ చేసిన వ్యక్తిగా, చదువుకున్న వ్యక్తిగా నేను నిజం చెప్తా ఉన్నాను. ఇది మాదిగలకు న్యాయం చేద్దామనేటువంటి ప్రక్రియ కానే కాదు మిత్రులారా. సుప్రీంకోర్టు సెన్సస్ లేనప్పటికీ కూడా ఏదో చంద్రబాబు నాయుడు గారు ఆయనకు తెలిసినటువంటి లెక్కలు చూపించి మనల్ని విభజిస్తా ఉన్నారు. ఇది నడవదు. మరొకసారి మాల ప్రజాప్రతినిధులందరికీ కూడా శ్రద్ధాంజలి ఘటిస్తూ, అలాగే రాజకీయ పార్టీలన్నింటికి కూడా శ్రద్ధాంజలి ఘటిస్తూ, డాక్టర్ రత్నాకర్, నేషనల్ ప్రెసిడెంట్ ఫర్ రాక్ సర్వజన్ సమాజ్ అండ్ మాల మహానాడు, జై భీమ్. Vamos